కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి మొత్తం ఉద్యోగ రంగాలంతా కూడా మాకు విద్యార్థులు కూడా అండగా ఉండి బలహీన వర్గాలందరూ ఐక్యం చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి అండగా నిలబడి మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి మనందరికీ యొక్క ప్రియతమ నాయకుడు, నాకు ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి మా అన్న సీనన్నకు, అట్లాగే ఆర్ కృష్ణన్న మన కళ్ళ ముందు దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నాం. చిన్నప్పటి నుంచి నేను రేడియోలో వినేది. మా అమ్మ చిన్నప్పుడు రేడియో పెట్టేది, మాకు రేడియో వార్తలు వినిపించేది. ఆమె చదువు రాదు కానీ మాకు వార్తలు వినిపించేది, చెప్పేది మీరు వార్తలు వినాలని చెప్పి. అప్పుడు ఈ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం అని వచ్చేది. అప్పటి నుంచి నేనంటే ఏ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ నుంచి చూస్తా ఉన్నాను. అట్లా మన వర్గాల కోసము తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి ఆర్ కృష్ణన్నకు, అట్లాగే మా వినయన్న చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు. మరి వరంగల్లో తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు తెలంగాణ ఉద్యమం కంటే ముందు మరి బలహీన వర్గాల ఉద్యమాన్ని కూడా వారు వరంగల్ కేంద్రంగా ప్రారంభించారు. అప్పుడే మరి మహాత్మా జ్యోతిబా ఫులే సావిత్రమ్మ యొక్క విగ్రహాన్ని మరి కాకతీయ యూనివర్సిటీలో మరి ప్రతిష్ఠించి మరి వారు బలహీన వర్గాల ఉద్యమానికి నాయకత్వం వహించారు. మరి మా ఎక్స్ఎమ్మెల్యే వినయన్న గారు, అట్లాగే మా సిద్ధేశ్వరన్న, మా నరేందర్ గౌడ్ గారు, మా సాయి నరేంద్రన్న, మా ఓయూ విద్యార్థి నాయకులు అందరికి కూడా, మా అక్కలు అందరికి కూడా, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరికి కూడా, ఐలేష్ యాదవ్ మావాడు కూర్చోంటుంది, అందరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు. ఇలా మన బాధలు, మన కష్టాలు మన పెద్దవాళ్ళు మాట్లాడేది మా డాక్టర్ రవికిరణ్ గారు, వారు కూడా రవికిరణ్ యాదవ్ గారు వేదిక మీద రావాల్సిగా ఆహ్వానిస్తున్నాం. ఇలా మన బాధలు, మన కష్టాలు ఈనాడుతో మొదలైంది కాదు, వందల సంవత్సరాల నుంచి మనం నష్టపోతూనే ఉన్నటువంటి సందర్భం. కాబట్టి అది ఈ దేశంలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్న కిరణ్ ముందు పైకి ప్లీజ్, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు, జాతీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూసినటువంటి సందర్భం. మీరు ఒకసారి చరిత్ర కనుక చూస్తే ఎక్కువసేపు మాట్లాడిన పెద్దలు మాట్లాడుంది అన్న కొద్దిగా సైలెంట్ ఉన్నారు ప్లీజ్. ఎక్కువసేపు నేను మాట్లాడను, ఒక 4-5 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తాను సోదరులరా. ఇలా చరిత్ర పొడుగునా బీసీలకు అన్యాయం జరిగింది. స్వతంత్రం రాకన్నా ముందు కూడా మనము పొలిటికల్ సైన్స్ చదువుతుంటే మనకు భారత రాజ్యాంగ చట్టాలు, ఆ రోజు భారత ప్రభుత్వ చట్టం అని 1909, 1919, 1930 చట్టాలు మనం చూసినాం. అప్పటి నుంచి ఈ రిజర్వేషన్ యొక్క పునాది పడ్డది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశము ప్లూరాలిటీ ఉన్నది, ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, ఈ దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, మత వైరుధ్యాలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. మొట్టమొదటి 1909లో మనకు మింటో మార్లే సంస్కరణలు మనం విన్నాం. మింటో మార్లే సంస్కరణలో భాగంగా 1909లో ఆ రోజు సిక్కులకు, ముస్లింలకు రిజర్వేషన్స్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత 19లో క్రిస్టియన్లకు ఇచ్చింది. అంటే మింటో మార్లే సంస్కరణలు, మాంటెమ్ చెల్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి, క్రైస్తవులకి, సిక్కులకు రిజర్వేషన్స్ వచ్చినాయి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బయటకు వచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ మరి దళితుల, ముస్లింలకు, క్రైస్తవులకు ఇచ్చిండ్రు, సిక్కులకు ఇచ్చిండ్రు, మాకు దళితులకు ఇవ్వద్దా అని చెప్పేసి వారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. దాని ఫలితంగానే మరి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. దాని ఫలితంగానే మరి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొట్టమొదటి దేశంలో దళితులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ వచ్చినాయి. అంటే స్వతంత్రం రాకన్నా ముందే, మన రాజ్యాంగం అమల్లోకి రాకన్నా ముందే, 1950 జనవరి 26 కంటే ముందే ఈ దేశంలో దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ వచ్చినాయి. కానీ బీసీలకు మాత్రం ఈ దేశంలో మొదటి నుంచి కూడా అన్యాయం జరిగింది. 26 జనవరి 26 తారీఖు నాడు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా బీసీలకు రిజర్వేషన్స్ లేవు ఈ దేశంలో. ఎంత దుర్మార్గం, ఎంత అసలు ఈ దేశంలో ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంది మనం బీసీలకు ఉట్టడమే పాపం అనిపిస్తుంది. ఇంత అన్యాయమైనటువంటి జాతి ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉందంటే అది బీసీలు మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మొట్టమొదటి నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది. దాన్ని గమనించినటువంటి పెరియార్ రామస్వామి నాయకర్ గారు
తమిళనాడులో పెద్ద ఉద్యమం చేసిండ్రు. మాకు బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, విద్యా ఉద్యోగ రంగంలో లేవు, రాజకీయ రంగంలో లేవు, మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఆ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం కూడా కాల్ చేసే కార్యక్రమాన్ని మరి పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఒక మున్నూరు కాపు బిడ్డ, ద్రవిడ ఉద్యమానికి నాయకుడు, ఆయన కాపు బిడ్డ, ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారిని పిలుచుకొని మరి ఎట్లా చేద్దాం, దీని ఏంది సమస్య, మరి దేశం అంతా కూడా ఆయన సపరేట్ దేశమే కావాలి బీసీలకు అని చెప్పేసి అన్నాడు. దాన్ని ద్రవిడ రాజ్యం అంటారు. అంటే అప్పుడు అంబేద్కర్ గారిని పిలుచుకుంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి మరి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951 కేవలం బీసీల కోసం జరిగిన రాజ్యాంగ సవరణ 1951లో మరి బీసీలకు రిజర్వేషన్స్, అది కూడా రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి వదిలేసింది. మరి తర్వాత రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఇచ్చింది, ఒక రాష్ట్రం ఇవ్వలేదు. మన రాష్ట్రం అయితే అన్న ఎన్టీఆర్ గారు వచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ లేవు. మరి చివరికి కేంద్రంలో అయితే 92 వరకు రిజర్వేషన్స్ లేవు ఈ దేశంలో. 92 వరకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసి విపి సింగ్ గారు చేసేంత వరకు రిజర్వేషన్స్ లేవు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాకర కమిషన్ పక్కన పెట్టింది, మండల్ కమిషన్ పక్కన పెట్టింది. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం విపి సింగ్ ముందుకు వస్తే ఈ మొత్తం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు బీసీల రిజర్వేషన్ చట్టిస్తారని చెప్పేసి మెరిట్ పోతారని చెప్పేసి పెద్ద ఎత్తున దేశంలో యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇంత ఈ దేశంలో ఎంత అన్యాయం జరిగింది బీసీలకు అని చెప్పి ఒక చరిత్ర నేను ఒక రీసెర్చ్ కాలం హిస్టరీ రీసెర్చ్ కాలాన్ని చాలా బాధ అనిపిస్తుంది. అంత అన్యాయం ఈ బలైన జరిగింది. కానీ ఈ విషయాలు ఏవి కూడా మనం చెప్పలేకపోయినాం. మనం రకరకాల ఎజెండాల చుట్టూ పోయినాము, నక్సలైట్ పార్టీల చుట్టూ పోయినాము, ఆ పార్టీ చుట్టూ పోయినాము, ఈ పార్టీ చుట్టూ పోయినాము. కానీ మన వర్గాలు జరిగినటువంటి అన్యాయాన్ని మనము బీసీలకు మనం చెప్పలేకపోయినాము. అందుకోసం ఈ విషయాలు చాలా విషయాలు మనం తెలివైన విషయాలు చెప్పలేకపోతా ఉన్నాం. తర్వాత ఇవాళ కులగణన అంశం ముందుకు వచ్చింది. కులగణన ఎందుకు వచ్చింది ముందుకంటే 92లో ఎప్పుడైతే రిజర్వేషన్ వచ్చిన విద్యా ఉద్యోగ రంగాల్లో, అంటే అడ్మినిస్ట్రేషన్ లో కార్యనిర్వాహక వర్గం ఉన్నటువంటి పెత్తందారి వర్గాలు పార్టీలు, బ్రాహ్మణ పన్య పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేవు. చివరికి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ రోజు మరి ఉత్తర భారతదేశంలో మన మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి లాలు, ములాయము, శరత్లు వీళ్ళంతా పాస్వాళ్ళంతా కూడా జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తే, దీప్ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ కళ్ళు మండిపోయిన. చివరికి ఇంకొక దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డమన్నట్టు న్యాయ వ్యవస్థను ఇవాళ దాన్ని కొట్టేసే పరిస్థితి అనిపిస్తూ ఉన్నది. అత్యంత న్యాయ వ్యవస్థని మనం మాట్లాడడానికి వీల్లేదు. కానీ న్యాయ వ్యవస్థ దురదృష్టవశాత్తు ప్రతి సందర్భంలో ఏమంటారు లెక్కలు లేవు కాబట్టి రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదు, ఏ వాట్ బేసిస్ అని చెప్పేసి వాళ్ళు కొట్టేస్తూ పోతా ఉన్నారు. దానికోసం మన కృష్ణన్న సుప్రీంకోర్టులో కూడా కేసు చేయడం జరిగింది. కానీ కులగణన చేయడం కోసం మాత్రము ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కానీ నరేంద్ర మోడీ గారు ముందుకు రాని సందర్భం. అంటే కులగణన అనేది ఇంతకుముందు మా శ్రీహరి గారు మాట్లాడిన సందర్భము, మేమంతా కూడా మాట్లాడుకున్న సందర్భము, మేమంతా కూడా ఏకీ రస్తా సమగ్ర కులగణన ఏకీ రస్తా ఎందుకు అంటున్నామంటే ఈ దేశంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎటువంటి న్యాయమైనటువంటి చిక్కులు లేకుండా మనకు అందాలంటే, మన వాటా మనకు రావాలంటే కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కోర్టులు ప్రతిసారి కులగణన లేదని చెప్పేసి కొట్టేస్తున్నాయి. అందుకోసం ఈ దేశంలో మరి ఉత్తర భారతదేశంలో తేజస్వి లాంటి వాళ్ళు, నితీష్ లాంటి వాళ్ళు బీహార్లో కులగణన కావాలని చెప్పేసి ఏ పార్టీలో అయినా సరే వాళ్ళకు పార్టీల పరంగా వైరుధ్యం ఉన్నది. కానీ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారికి వెళ్ళి వాళ్ళు స్వయంగా బీహార్లో కులగణన చేసుకున్న సందర్భం వాళ్ళకు ఆశాకిరణం వచ్చింది. మనకు రాహుల్ గాంధీ గారు మరి బీసీ అంతా దూరం అయిపోయింది కాబట్టి ఆ పార్టీ అధికారంలో రాలేదు, ఏం సమీక్షించుకున్నారో తెలియదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఈ దేశంలో సమగ్ర కులగణన చేసి తీర్చామని చెప్పేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన నేషనల్ ఎజెండాగా చేశారు. మనం సంతోషపడ్డాము, ఆనందపడ్డాము. అయ్యా ఒక జాతీయ పార్టీ, ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఒక వారసుడు, ఒక నేషనల్ పార్టీ ముందుకు వచ్చింది కులగణన వేస్తానని, బీసీ రిజర్వేషన్ పెరుగుతాయని చెప్పేసి. ఇవాళ మొన్న ఎన్డీఏ యొక్క సంఖ్య తగ్గిపోవడానికి, యూపీఏ యొక్క సంఖ్య పెరగడానికి, ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కేవలము రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని కులగణన చేస్తున్నారు. కాబట్టి మనంతా కూడా బీసీలంతా ఓట్లని, దళితులు కానీ బీసీలు కానీ సెక్యులర్ ఓట్లని కూడా వారికి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఏం చేస్తున్నారు, ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉండేనా? కేవలము ఆయన కులపనులు, ఆయన చుట్టాలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతుండేనా? రాహుల్ గాంధీ గారు వచ్చి మన సిద్ధరామయ్య తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో తిరిగి వాళ్ళందరూ కూడా మన బీసీ నాయకులందరూ కూడా ఓడిపోయే పరిస్థితి. మరి కారణం ఏమిటంటే ఇలా కులగణన చేస్తా అంటుండు, ఇలా బీసీలకు రిజర్వేషన్ పెడుస్తా అంటున్నాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. రాజ్యాంగ రక్షణ కోసం బయలుదేరుతున్నా, మరో అంబేద్కర్ లెక్క పూలే లెక్క బయలుదేరిన చెప్పేసి రాహుల్ గాంధీ గారు బయలుదేరితే ఇక మొత్తము జానారెడ్డిలు, రేవంత్ రెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు మొత్తము మనకు జై కొడితే
నిజంగా అబ్బా మనం పొంగిపోయినాము. ఇలా దేశంలో రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? రాహుల్ గాంధీ గారు నిన్న, నేను ముగిస్తాను, ఒక 2-3 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న మాట్లాడిండ్రు, ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిండ్రు. ఏం మాట్లాడిండ్రు ఆయన? పార్లమెంట్ సాక్షిగా దళితులను, ఆదివాసులను, బీసీలను పద్మవ్యూహంలోకి నెట్టిండ్రు. ఆ రోజు అభిమానులు చంపిండ్రు. కానీ ఈ దళితులను, ఆదివాసులను, బీసీలను ఈ పద్మవ్యూహంలోకి అభిమానులు కాదు అర్జునులాగా బయటకు తీసుకొస్తా, దానికోసం కులగన్న అనేది ఒక మార్గం, ఒక సాధనం అన్నాడు. అంటే పద్మవ్యూహం నుంచి మనల్ని బయట తీసుకెళ్ళడం కోసము కులగన్న అనే ఒక సాధనంగా వాడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కానీ నేను అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారు, మరి మీకున్నటువంటి 2-3 రాష్ట్రాల్లో ఒకటి కదా తెలంగాణ. ఈ తెలంగాణలో మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? మీకు తెలియట్లేదా? తెలిసి మీరు కావాలని నటిస్తున్నారా? నువ్వు ఒక మాట, మీ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇక్కడ వదలాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే సమగ్ర కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సాధించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తాను. మన కళ్ళ ముందర ఇలా రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేస్తా ఉన్నాం. మన కళ్ళ ముందర మొన్న 8 నెలల క్రితము కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పి ఇవాళ 8 నెలలు అయినప్పటికీ కులగణన చేయకుండా జనారెడ్డి గారు సలహాలు తీసుకుంటాం. మేము జనారెడ్డి గారు సలహాలు తీసుకోండి. కులగణన చేయొచ్చా? అవకాశం ఉందా? సమయం సరిపోతుందా? సన్నాయి నొప్పుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారట? మన అమెరికా పోయే ముందు అధికారులకు చెప్తారట, అది కాదుపోదు, మీరు ఎలక్షన్లకు సిద్ధంగా అని చెప్పిపోతారట. అంటే బీసీ అంటే అంత చులకనా రేవంత్ రెడ్డి గారు మీకు? మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం మేము, ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెసా, సోనియా గాంధీ కాంగ్రెసా, నరేంద్ర మోడీ కాంగ్రెసా, రేవంత్ రెడ్డి కాంగ్రెసా? 2 వేరువేరా, ఒకటా? మీరిద్దరు కలిసి డ్రామా ఆడుతుందా? వీళ్ళ యొక్క మనం బట్టలు విప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ముందర మనల్ని మోసం చేయడం కోసం ప్రయత్నిస్తున్న నాయకులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఉద్యమ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. అనేక పోరాటాలు చేసాం, ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం, చివరికి సెక్రటరియట్ ముట్టడి కూడా చేసాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మొండిగా పోతా ఉన్నది. వారు అనుకుంటున్నారు కేవలం మా చుట్టాలు పక్కాలు మేము ఓట్లేస్తే వచ్చినము, మేము వీళ్ళతో ఐక్యం అయితారా, వీళ్ళు పోతారా అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా చూడండి. మా శ్రీనివాస్, మా ఆర్ కృష్ణ ఉన్నాడు, మా నరేంద్ర గౌడ్ ఉన్నాడు, మా సిద్ధేశ్వరన్ ఉన్నాడు, మా సాయి నరేంద్ర ఉన్నాడు, మా దుర్గన్న ఉన్నాడు, మా వనజక్క ఉన్నది, మా అరుణక్క ఉన్నది, మొత్తం మా ఓయి విద్యార్థి నాయకులు ఉన్నారు, మా హిందూ మహాసభ మొత్తం అన్ని కూడా మా సోషల్ జస్టిస్ పార్టీ, మా కేవీ గౌడు, మా రాజన్న, అశోక్ కోశము, ఒక్కటి మా నిమ్మల వీరన్న, ఒక్క సంఘం కాదు, మొత్తం ఒక 40-50 సంఘాలు మేము ఐక్యమైనము. అంటే మేము విడిపోయలేము, మేము ఐక్యంగా ఉన్నాము. ఆర్ కృష్ణ నాయకత్వంలో మేమంతా ఐక్యంగా ఉన్నాము. మా శ్రీరన్న మాకు తోడైను, మా వినయన తోడైను. మేము పోరాటాలు చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, ఎటువంటి త్యాగాలకే సిద్ధపడతామని చెప్పి చెప్తా ఉన్నాము. మీరు అనుకుంటున్నారు అన్ని ప్రోగ్రాంలు అయిపోయినాయి, సత్యాగ్రహం తీసిండు, 500 మంది వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, కృష్ణన్ వచ్చిండు, వినయన్ వచ్చిండు, అయిపోయింది పోయిండు అనుకుంటుండు. ఇంతకు మా సిద్ధేశ్వరన్న చెప్పిండు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చివరి అస్త్రంగా ఆమరణ నిరాహార చట్టం పూనుకున్నాడో, తెలంగాణ ఎట్లా సాధించిందో వారి యొక్క నాకు ఆ రోజు వారిని మార్గదర్శనం తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా మనల్ని పరిచయం పెట్టి మనల్ని పట్టించుకోకుండా ఈ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి సిద్ధపడితే మనమంతా ఆమరణ నిరాహార దీక్ష చేద్దామా? ఎంతమంది యోధులు వస్తారు ముందరికి? మా సిద్ధేశ్వరని అంటున్నాను, ఆమరణ దీక్ష నేను రెడీ ఉన్నాను చెప్పి అంటున్నాడు. మా నరేంద్ర గౌడ్ అంటున్నాడు, మేము రెడీ ఉన్నా అంటున్నాడు. మా అందరూ అంటున్నారు. నేను ఒకటే ప్రతిపాదన చేస్తున్నా, మా సీనియర్ మద్దతు ఇస్తాడు, మన వినయన మద్దతు ఇస్తాడు. మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మేము తేల్చుకుంటాం. మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారని, అవసరం చంపుతావా మమ్మల్ని, మా ప్రాణాలు తీసుకుంటావు, తీసుకో. కానీ మాకు ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. కులగణన జరిగితే మా పిల్లలు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయి. మేము ఎన్ని రోజులు గొర్రెలు రాయాలి, మేము ఎన్ని రోజులు పనులు రాయాలి, మేము ఎన్ని రోజులు కళ్ళు గీయాలి, మేము ఎన్ని రోజులు చేయలేదు కూలీలుగా మేము బతకాలి, ఎన్ని రోజులు మేము వృత్తులు చేసుకొని బతకాలి. మేము చదవద్దా? మా పిల్లలు ఉద్యోగాలు చేయొద్దా? మా పిల్లలు డాక్టర్లు కావద్దా? మా పిల్లలు యాక్టర్లు కావద్దా? మా పిల్లలు ఎమ్మెల్యేలు కావద్దా? మేము రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావద్దా? కాబట్టి దానికోసం ఎటువంటి త్యాగానికి సిద్ధము. కేసీఆర్ గారు ఆ రోజు చూపినటువంటి మార్గం ఉన్నది, గాంధీ చూపిన మార్గం ఉన్నది, బుద్ధుడు చూపిన మార్గం ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో ఆమరణ దీక్ష చేస్తాము. దానికోసం నేను ప్రతిపాదిస్తున్నా. 42% అన్నాడు కదా, 42 మంది వీరులు చాలు మనకు. 42 మంది వీరులు చాలా మనకు.
నువ్వు ఏ రోజైతే చెప్తున్నా, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎలక్షన్ లోకి నోటిఫికేషన్ ఇస్తావు ఆ రోజే మేము కూర్చుంటాము. అంతవరకు మా కేవీ గౌడ్ మా రాజు ఎల్బీ నగర్ లో దీక్ష చెప్తారు, ఎల్బీ నగర్ లో నిరాదీక్ష చెప్తారు, రిలే నిరాదీక్ష చెప్తారు. అక్కడ రోజు రిలే దీక్ష చేస్తావు. తర్వాత ఏ రోజైతే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు, ఎన్నికలకు పోతావో ఆ రోజు ఆమరణ ఎలక్షన్ రెడీ అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన ఆర్ కృష్ణ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. యువ నాయకుడు తీర్మాన మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. కూర్చోండి. హలో హలో బీసీ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సాధిద్దాం బహుజన రాజ్యాధికారం, సాధిద్దాం బహుజనులకు రాజ్యాధికారం. సాధిద్దాం 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 సాధిద్దాం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సోదరులారా, అందరు కూడా కూర్చోండి. అందరూ ఒక్కరే మాట్లాడేందుకు ముందర మిత్రుల కూర్చొని కాలేదు, ఎందుకు కుర్చీలు కాలేదు ప్లీజ్.
మంది ఎవరుకుంటారో కుర్చీ కాళ్ళు ఎవరుకుంటారు, మీరంతా ఇడి ఉన్నారు. మాట్లాడిపించిన నువ్వు ఆగు, అయిపోయింది. కృష్ణ మాట్లాడు. సత్యాగ్రహ దీక్షకు నాయకత్వం వహించి దీక్ష చేపట్టినటువంటి ఫైర్ బ్రాండ్ లీడరు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మన సోదరుడు బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చారు. రవి గారికి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక చేశాడు. పేరు ఎవరికి వచ్చినా ఆయన పాత్ర చాలా అమోఘంగా ఉంది. ఆయన బీసీ ఉద్యమంలో పాల్గొనడం చాలా మంచి పరిణామము. రవిచంద్ర గారు ఉదార హృదయుడు, ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించడానికి రావడము నిజంగా అత్యంతదగ్గ పరిణామము. అదేవిధంగా వినయ్ భాస్కర్ వాళ్ళ బ్రదరు మా తోటి తెలంగాణ అప్పుడు రిజర్వేషన్ ఉద్యమం లోపల, మండల ఉద్యమం లోపల ప్రణయ్ భాస్కర్ ప్రముఖంగా ఉత్తర తెలంగాణ అంత పర్యటన చేసినటువంటి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ. అదేవిధంగా బీసీ సోదరుడు ఉద్యమకారుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, రామకోటి గారికి, నరేందర్ గౌడ్ గారికి, ఐలేష్ యాదవ్ గారికి, మీ రామ్మూర్తి గారికి, సిద్ధేశ్వర్ గారికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ ఉద్యమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని చూస్తే తెలంగాణ ఉద్యమం మించి వచ్చేటట్టు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం లోపల ఎందుకంటే రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమం లోపల ప్రముఖ పాత్ర వహించినాడు. చాలా సాహసవీరుడు, దూసుకొని పోయిండు, బస్సుగాలో పెట్టిండు, అసెంబ్లీ మీదకి దూసుకుపోయిండు. నేను 1978లో 2000 మంది పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీలోకి దాడి చేసి తుక్కు వాళ్ళ కొట్టాం. అట్లాంటి ఘటన మళ్ళా రాజారామే చేసింది అక్కడ. అందుకే ఈ ఉద్యమము నూతన పంథాలోకి పోతుంది. బీసీ ఉద్యమము సాంప్రదాయక ఉద్యమాలను చేస్తున్నాం మేమందరం. ఎందుకంటే అందరి పైన ఎవరు లేరు మనం. కానీ ఈసారి ఉద్యమం కొత్త పుంతాలు దొరుకుతుంది. మిలిటెంట్ ఉద్యమం జరుగుతుంది. పాలక వర్గాన్ని, అగ్రకుల పాలకులను మెడలు వంచి మన వాట మనం తీసుకుంటామనే ఆత్మవిశ్వాసం నాకు ఈరోజు వస్తుంది. ఎందుకంటే తరతరాలుగా బీసీలను పాలకులందరూ ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాట. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని బట్టి ఇప్పటికీ చాలా టైం అయింది. ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్ల విషయంలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా అభిమానులు ఉండొచ్చు కానీ ఆయన రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన ఆయనకు లేనట్టు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎన్నికలు 9 నెలలకు దగ్గర వస్తుంది. ఇంతవరకు జనాభా లెక్కలు లేవు, రిజర్వేషన్లు పెంచవు. 2 సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. ఒకటి వెంబడే ఎన్నికలు కాందడే లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతారు. ఎట్లా పెడతావు, పెంచకుండా వార్నింగ్ ఇస్తే, బీజీ సంఘాలు వార్నింగ్ ఇస్తే జర్ర వెనక్కి జరిగాడు. మళ్ళీ ఈ మధ్య 3-4 మీటింగ్లు పెట్టి రిజర్వేషన్లు పెంచాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకపోతే 15 రోజుల్లో జనాభా లెక్కలు వస్తాయి. ఏమైనా జనాభా లెక్కలు అని దేవతలు వస్తారా, గంధర్వులు వస్తారా? ఈడున్న మీ ఉద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు అందరు 8 రోజులు తిరిగితే కులం ఎంతుంది, జనాభా ఎంతుందో మొత్తం లెక్కలు వస్తాయి. రెండవది ఇంకొక కీలక అంశాన్ని కూడా మీరు చూడాలి. సుప్రీంకోర్టు 50% అంటది అని అన్నారు. 50% సుప్రీంకోర్టు ఎప్పుడో దాటేసింది. అగ్ర కులాల్లోని పేదలకు 10% వాళ్ళు 3% ఉన్నారు పేదలు, 10% రిజర్వేషన్ పెట్టారు వాళ్ళకు. అప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది? 50% దాటొచ్చు, కాలానుగుణంగా ప్రోత్సహించింది. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ కేసు లోపల అక్కడ కూడా ఏమిచ్చింది? జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పించారు. చాలా తీర్పులు ఉన్నాయి. తమిళనాడు విషయంలో ఉన్నాయి. కర్ణాటక కేసు లోపల కూడా
లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద ఇచ్చిన కేసు లోపల కూడా ఈ అంశాన్ని ఒక పేర్లలో రాశారు. జనాభా లెక్కలు లేవు, 50% దాడింది. 50% రాజ్యాంగంలో లేదు లిమిట్. వీళ్ళు పెట్టుకున్నారు, సుప్రీంకోర్టు పెట్టుకున్నారు, అది రాజ్యాంగం కాదు. కాబట్టి దీనికి 50% వర్తించదు. ఏం మెరిట్ కాదు, ఇది మెరిట్ అవుతూనే దాటిరు మీరు. ఈ రాజకీయ నాయకులు ఏముంది, అందరూ వీళ్ళందరూ రాజకీయాలను వ్యాపారంగా మార్చారు. పార్టీలన్నీ పేద ప్రజల సేవ చేయాలని లేదు వాళ్ళకు. వ్యాపారంగా మార్చి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా పైకి రావాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా కార్లలో దిగాలి, ఎన్ని కార్లు రావాలి, ఇదే ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం ఈ వేదిక ద్వారా. నువ్వు ఒక్క నాయకుడు, ఒక సంఘం కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీలు 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. బీసీలకు వ్యతిరేకంగా పోతే అనేక సందర్భాల్లో రెడ్డి సంఘం మీటింగ్ లో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ప్రతి గ్రామాన్ని ఈ రాష్ట్రాన్ని రెడ్డే పరిపాలించాలి. మీరే పరిపాలిస్తున్నారు కదా రెడ్లు. 76 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు. మొత్తం అగ్రకులాలే రెడ్లు పాలించారు, కమ్మలు పరిపాలించారు, వెల్మలు పరిపాలించారు, బ్రాహ్మణులు పరిపాలించారు, వైశ్యులు పరిపాలించారు. ఒక్క బీసీ కులం కానీ దళితులు కానీ ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా పరిపాలించారు. దీన్ని బీసీలు ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. బీసీలు అందరూ ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా, మాకు ఒక్క ముఖ్యమంత్రి రాలేదని ఆలోచిస్తున్నారు. బీజేపీ పార్టీ అక్కడ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. బీసీల ముచ్చట మాట్లాడదామంటే క్వశ్చన్లు రాదు, జీరో వల్ల రాదు. అయినప్పటికీ కూడా బెదిరించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నా, మనం ఒక రాష్ట్రంలో గుజ్జాలు, జాట్లు, రైతులు, ఇంకా మరాఠాలు వీళ్ళందరూ ఏ విధంగా ఉద్యమం చేశారో మీరు చూడాలి. హర్యానా లోపల జాట్లు ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. గుజ్జాలు రాజస్థాన్లో రోడ్లు తవ్వి చల్లేసి ఆపేసిర్రు, రైలు ఆపిర్రు, రైలు పట్టాలు తీసేసిర్రు. మరాఠాలు మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళు కూడా తవ్వి రైళ్లు బస్సులు బంద్ చేసింది. అట్లాంటి ఉద్యమ పంతాలోనికి మనం అందరం పోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన రాజారాం ఒకసారి 1978 పూర్వం హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, గురుకులాలు లేవు. అప్పుడు మాకు కావాలని మేము అడిగితే ధర్నాలు చేస్తే సంవత్సరానికి 3-4 ఇచ్చేది. ఎప్పుడైతే అసెంబ్లీ మీదకి పోయి పడగొట్టామో ఒకటే రోజు 500 ఇచ్చింది. ఇప్పుడు కూడా అంటే మేము నన్ను పడగొట్టమని చెప్తలేను, కానీ ఉద్యమ పంత మార్చాలి. ఒక ఎంపీ ఉండి కూడా నేను చెప్తున్నా, ఉద్యమ పంత మార్చాలి. జాతి ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, జాతి ముఖ్యం. కాబట్టి మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం అంతకంటే ఎక్కువ జరగాలి. తెలంగాణ ఉద్యమాన్ని మీరే చేసింది. కాబట్టి సమాజంలో ఏ మార్పు రావాలన్నా, పరివర్తన రావాలన్నా, బీసీ కులాల అభివృద్ధి చెందాలన్నా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళవలసిన అవసరం ఉంది. బీసీ కులాల ఉద్యమాన్ని ఈరోజు గ్రామాన బీసీ వాదం వచ్చింది, వాళ్ళు పల్లెలు వచ్చింది, పాలక వర్గం అంటుంది. ఆ మధ్య ముఖ్యమంత్రి అంటున్నాడు మీటింగ్లో, ఇంటర్వ్యూలో, ఈరోజు ప్రతి బీసీ చదువుకుంటున్నారు. పల్లెటూళ్ళలో ప్రతి ఊళ్ళో 50 నుంచి 100 మంది యువకులు తయారయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల వీళ్ళు చదువుకొని పైకి వస్తున్నారు. ఉద్యమం బీసీ వాదం బలంగా ఉంది, మేము రిజర్వేషన్లు పెంచుతామన్నాం. కాబట్టి మనం బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేయడానికి నీళ్లున్నాయి. నీళ్లుంటే ఘనరూపం రాదు, దాన్ని కూల్ చేస్తే మంచుగడ్డ అవుతుంది. అట్లే బంగారం కఠినరూపంగా ఉంటే చేయని కాదు, పెట్టెలు పెట్టుకుంటే కాదు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు, మన స్వరూపం అట్లే దాచుకుంటే మనం పెద్ద లీడరం కాము. బంగారాన్ని ఉంగరం చేస్తే, రింగులు చేస్తే, మెడలు వేసుకుంటే, ఆభరణాలు చేస్తే ఆ బంగారానికి రూపం వస్తుంది. మనకున్న తెలివితేటలు, శక్తియుక్తులను మన మనసున్న పెట్టుకుంటే లాభం లేదు. అది ఉద్యమ రూపకంగా బయటికి రావాలి. ఒక లెనిన్ లేక, ఒక మావో లేక, ఒక స్టాలిన్ లాగా ప్రపంచంలో రష్యాలో పేదరికం లేకుండా ఎవరు చేసిర్రు? విప్లవం తెచ్చి లెనిన్ చేసిండ్రు. చైనాలో కప్పలు తింటూరి, పాములు తింటూరి, తొండలు తింటూరి. అట్లాంటి పేద దేశంలో ఒకే ఒకడు మావో ఉద్భవించి ఆ దేశ స్వరూపాన్ని మార్చారు. భారతదేశంలో 76 ఏళ్ల తర్వాత కూడా 30% మంది పేదోళ్ళు ఉన్నారు. అజ్ఞానం, పేదరికంగా, అమాయకత్వంగా ఉన్నారు. అగ్రకులాల నాయకత్వంలో ఓటర్లు ఉన్నారు.
ఆఫ్రికా ఖండంలో నల్లజాతి వాళ్ళందరూ కలిసి ఉద్యమం చేస్తే ఆఫ్రికా రూపమే మారిపోయింది. అమెరికాలో నిగ్రోలందరూ కలిసి ఆ దేశ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మన బీసీ కులం అంతా నల్లజాతి వారి కంటే నిగ్రోల కంటే తక్కువ కులంగానే మనం చూస్తున్నారు. కాబట్టి మీరు అందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండాలి. రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన తీరు చూస్తే రిజర్వేషన్లు పెంచాడు. కాబట్టి ఈ ఉద్యమం గ్రామ స్థాయికి రీచ్ కావాలంటే ఇది ఒకటే ఉద్యమం. చట్టసభలు అంటే కొద్దిగా లేట్ అవుతుంది. సర్పంచులు వార్డు మెంబర్ కావాలన్న వాళ్ళందరూ ఈ ఉద్యమంలో పాల్గొంటారు. కాబట్టి 42% రిజర్వేషన్లు పెంచే వరకు రేవంత్ రెడ్డి ఒక్కడే పైన అధిష్టానం రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు. వాళ్ళైనా దిగి రావాలంటే మన ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమము దేశానికి ఆదర్శం కావాలి, అన్ని ఉద్యమాలకు నాంది కావాలి. కాబట్టి బీసీ నాయకులు అనేక త్యాగాలు చేస్తున్నారు. చాలా మంది బీసీ సంఘాలు, కుల సంఘాలు పెట్టి జీవితాలనే త్యాగం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కానీ ఈ సమయంలో, కీలక సమయంలో మనం అందరం పెద్ద ఎత్తున తెగించి సాహసవంతంగా పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 42% పెంచకపోతే రాష్ట్రం అల్లకల్లోనే రేవంత్ రెడ్డి చేతుండేది, ఎవరి చేతుండేది బీసీల చేతకు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నాం, మా బీసీలతో పెట్టుకోకు, బీసీలను తక్కువ చూడకు, తక్కువ అంచనా వేయకు, తక్కువ అంచనా వేస్తే చూపెడతారు సార్ అని చెప్పి హెచ్చరిస్తూ మీ వాగ్దానం ప్రకారమే మా డిమాండ్ అయితే జనాభా ప్రకారం, మీ వాగ్దానం ప్రకారం 42% పెంచాలి. ఇలాంటి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు లేవు. మీ ఆలోచనపరమైన అవరోధాలు ఉన్నాయి. మీ ఆలోచనలు మార్చుకోండి. మా వాళ్ళు మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే చైర్మన్లు, మీరే ప్రధానమంత్రులు. మా వాళ్ళు సర్పంచులు కావద్దా, ఎంపీటీసీలు కావద్దా, వార్డు మెంబర్లు కూడా కావద్దా? వీటికి కూడా కోరువారా మీరు? వీటికి కూడా అవకాశం ఇవ్వరా? ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి హక్కు ఉంది. హక్కు ప్రకారం ఇవ్వాలి, లేకపోతే యుద్ధమే జరుగుతుంది రాష్ట్రంలో అని హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఓటార్థం చెప్పాల్సిందిగా లోడంగి గోవర్ధన్ అడ్వకేట్ గారు. ఆగదు మా పోరాటం 40% రిజర్వేషన్ అమలయ్యే వరకు, 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు, 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు, 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు. ఈరోజు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కలిసి వచ్చిన బీసీ నాయకులకు, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకు, ఈ కార్యక్రమానికి మనందరి ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా ఉద్యోగం ఉండి కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉవ్వెత్తి నడిపిన పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా రాయలసీమ సభ్యుడు రవీంద్ర కుమార్ గారు, జాదవ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం నరేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా సిద్ధేశ్వర్ గారు, కోటి గారు, అదేవిధంగా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బోల కరుణాకర్ గారు, సాయి నరేందర్ గారు, అదేవిధంగా